ఏవి రంగనాథ్ ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఆయన పోలీసుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతోమంది నేరస్తుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించారు. ఆయిల్ మాఫియా ఆగడాలను ఈస్ట్ గోదావరిలో అణిచివేయటం దగ్గర నుంచి ఇప్పుడు హైడ్రా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ కట్టడాల కూల్చివేతల వరకు ఆయన ఎన్నో సంచలన కేసులని డీల్ చేశారు. సో ఇప్పుడు హైడ్రాపై ఇతర రాష్ట్రాలు కూడా ఆలోచిస్తున్నాయి, మనకు కూడా ఇలాంటి ఏజెన్సీ ఒకటి ఉంటే బాగుంటుందేమో అని. అదే సమయంలో తెలంగాణలో హైడ్రాను అరికట్టాలి అని చాలామంది, హైడ్రాను ఆపాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, కోర్టులో కేసులు కూడా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా ఇంకా ఏ విధంగా విస్తరించబోతోంది, హైడ్రా ఇంకా ఏ విధంగా బలోపేతం కాబోతోంది, ఈ విషయాలన్నీ కూడా మాట్లాడదాం హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారితో. రంగనాథ్ గారు, నా ఫస్ట్ క్వశ్చన్, మీరు హైడ్రా కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత చెరువులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నో ఆక్రమణకు గురైన వందలాది చెరువులు ఉన్నాయి, చెరువులు మాయమైపోయాయి అన్నారు. అదే సమయంలో పేదవాడి ఇంటి పైకి మేము కూల్చివేత్తలతో మా మంది మార్బులను తీసుకుని వెళ్ళమన్నారు. కానీ ఈరోజు చాలా చోట్ల పేదవాడి ఇళ్లపైకి కూడా బుల్డోజర్లు వెళుతున్నాయి అని చర్చ జరుగుతుంది. యా, సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, అండ్ గుడ్ దట్ ఐవ్ గాట్ ఏ ఆపర్చునిటీ టు క్లారిఫై దిస్ త్రూ దిస్ ఫోరం అనేది. 100% ప్రభుత్వ ఆకాంక్ష, హైడ్రా యొక్క ఆబ్జెక్టివ్ కూడా పేదవాళ్ళ మీద వెళ్ళటం అనేది, పేదవాళ్ళ వాళ్ళ స్ట్రక్చర్స్ కానీ వాళ్ళ ఇళ్ళను కానీ వెళ్ళాలనేది అది మా అభిమతం కాదు, ఆలోచన కూడా కాదు. బట్ మీరు చూస్తాను కొన్ని ఇన్స్టెన్సెస్ మీకు చెప్తాను, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఎన్ కన్వెన్షన్ మీద మేము ఎప్పుడైతే కనుక మొత్తం ఈ స్ట్రక్చర్స్ని డిమాలిష్ చేశామో ఆ టైంలో దాని చుట్టుపక్కల చాలా స్ట్రక్చర్స్ని కూడా తీసాం. బట్ ఆఫ్ కోర్స్ డ్యూ టు మీడియా కొంత ఎన్ కన్వెన్షన్ మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో చాలా స్ట్రక్చర్స్ తీసాము. అక్కడ చాలా పేదవాళ్ళ గుడిసెలు ఉంటే దాన్ని టచ్ కూడా చేయలేదు అనమాట. సో అది అంటే మీకు ఒక ఎగ్జాంపుల్. రెండోది ఎందుకు టచ్ చేసామనేది కూడా కొన్ని చెప్తాను. చింతల చెరువు అని చెప్పేసి జీడిమెట్ట దగ్గర, అది కూడా మేము చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ హైడ్రా చేసినటువంటి డిమాలిషన్ ఆపరేషన్స్లో అది ఉండింది. దాంట్లో కొంతమంది ఎవరైతే పేదవాళ్ళు అని చెప్పేసి వాళ్ళు కొన్ని స్ట్రక్చర్స్ కట్టుకొని ఉన్నటువంటి దాన్ని కూలగొట్టాం. దాని వెనకాల రాజు అని చెప్పేసి అక్కడ నోటోరియస్ ల్యాండ్ గ్రాబరు అతను ఉండి అతను ఆపరేట్ చేస్తున్నాడు. ఈ పేదవాళ్ళన్న ఫసాడ్ అని ఆ ముసుగును ముందు పెట్టి వాళ్ళని చూపిస్తూ వెనకాల ఇతని ల్యాండ్ గ్రాపింగ్ ప్లాన్ అనేది జరుగుతున్నది. అతని మీద గతంలో కేసులు ఉన్నాయి. అండ్ అతను ఒక్కొక్కళ్ళకి 2-3 లక్షలకి చొప్పున అక్కడ ఇచ్చి చదువులో అంటే ఎఫ్టీఎల్లో ఆ చిన్న చిన్న స్ట్రక్చర్స్ రేజ్ చేస్తే దాన్ని వెళ్ళి కొలగొట్టాం. మూడోది మొన్న సున్నం చెరువులో కూడా మీరు చూస్తే కనుక మేము అక్కడ కొన్ని స్ట్రక్చర్స్ని కూలగొట్టింది ఎవరి అక్కడ సరే అక్కడ ఉన్నటువంటి కొంతమంది పేదవాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళంతా ఎవరికి సంబంధించిన వాళ్ళు అక్కడ మీరు చూశారు, ఏది ఒక వ్యక్తి లుంగీలో తర్వాత ఏది కెరోసిన్ పోసుకుంటూ హడావడి చేసినటువంటి వ్యక్తి వెంకటేష్ అని చెప్పేసి హీఈస్ రన్నింగ్ అక్కడ ఒక పెద్ద ఎత్తున కూడా మనకి ట్యాంకర్స్ బిజినెస్ చేస్తున్నారు, అంటే వాటర్ ట్యాంకర్స్. అక్కడ చాలామంది అక్కడ కొంతమంది చేసేవాళ్ళలో ఇతను కూడా ఒకడు పెద్ద ఎత్తున ఇతను చేస్తున్నాడు. మీరు ఎప్పుడైనా కానీ గూగుల్ ఎర్త్లో మీరు వెళ్ళి జస్ట్ చూస్తే కనుక ఇప్పుడు కూడా మీరు చెక్ చేస్తే ఆ సున్నం చెరువు చూస్తే కనుక దాదాపు ఒక 20-30 ట్యాంకర్లు అక్కడ ఎప్పుడు ఉంటాయి అన్నమాట. మీ జస్ట్ ఒకసారి చూస్తే కనుక తెలుస్తుంది. సో అంటే దానికి ఏంటి, అక్కడ పెద్ద ఎత్తున కూడా ట్యాంకర్స్ బిజినెస్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వాటర్ని అక్కడి నుంచి డ్రా చేస్తూ దాన్ని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చైతన్య నారాయణ సంబంధించిన కొన్ని హాస్టల్స్ లేకపోతే ఇంకా ఇతర ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళందరికీ కూడా సప్లై చేస్తూ వాటర్ని చేస్తూ ఆ వాటర్ ఈ ట్యాంకర్స్ని పార్క్ చేయాలంటే కనుక అక్కడ ల్యాండ్ అంతా ఆక్రమించుకుంటూ చెరువునంతా ఆక్రమించి దాన్ని మొత్తం చదును చేసి చెరువుని మొత్తం కూడా ఆక్రమణ చేసి అక్కడ ఇతనితో పాటు ఇంకా కొంతమంది అక్కడ ఎవరైతే కనుక ఆ షాపులు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ దగ్గర నుంచి కూడా వాళ్ళు వసూలు చేస్తూ ఈ ఏదైతే ఇల్లులు మేము కూల్చామో సొంత ఇల్లులు కాదు, అవన్నీ కూడా వేరే వాడు ఆక్రమించిన అతనికి కిరాయి కడుతున్నటువంటి ఇట్లాంటి అంటే సొంత స్ట్రక్చర్స్ ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని టచ్ చేయం. మీర్పేట చెరువుకి వెళ్ళాం. మీర్పేట చెరువులో కూడా వెళ్తే కనుక చాలామంది అక్కడ పేదలు లిటరల్ చెరువులో ఇల్లులు ఉన్నాయన్నమాట. కూల్చలేదే. ఎందుకు కూల్చలేదంటే అతని సొంత స్ట్రక్చరు, రేపు అతన్ని కూల్చాలంటే కనుక అతనికి ఒక రీహాబిలిటేషన్ అనేది ఇవ్వాలి. మూసిలో ఉన్నాయి చాలా చెరువులు స్ట్రక్చర్స్ ఉన్నాయి, దాన్ని కూడా తీయాలంటే ప్రభుత్వం ఒక క్లియర్ స్పష్టమైన ఒక పాలసీ ఉందన్నమాట, దీన్ని రీహాబిలిటేషన్ చేయాలి. బట్ ఎప్పుడైతే కనుక అతను స్వార్థానికి అంటే ఫసాడ్ ఒకటి చూపిస్తూ నేను ల్యాండ్ గ్రాబర్ అండి, నేను నైట్ వెళ్ళేసి ఒక గుడిసెలు వేస్తాను, లేకపోతే ఒక స్ట్రక్చర్స్ రైజ్ చేస్తాను, ఒక వారం రోజుల తర్వాత తెలుస్తుంది అక్కడ నేను వెళ్ళి కూలుస్తాను, ఒక హైడ్రా అధికారిగా ఒకళ్ళు వెళ్ళి కూలుస్తారు. అది ఏం చేస్తున్నట్టు, అది పేదవాళ్ళని చేస్తున్నట్టు. ఇన్నాళ్ళు జరిగిన డ్రామాలే
ఇన్నాళ్ళు జరిగినటువంటిది పేదవాళ్ళని ముందు చూపించి ఈ ఫసాడ్ని చూపిస్తూ వెనకాల జరిగినటువంటి గ్రాబింగ్స్ చాలా జరిగినాయి. ల్యాండ్ గ్రాబర్ మీద చర్యలు ఏవి, ఒకవేళ వోల్టా చట్టాన్ని అమలు చేయాల్సిన అధికారులు ఏం చేస్తున్నారు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారు? అతని మీద కేసులు పెట్టడం జరిగింది. ల్యాండ్ గ్రాబర్ మీద అంటే గతంలో జరిగిన దాన్ని తీసేయండి. అంటే గతంలో ఇప్పుడు ఇన్నాళ్ళు జరగలేదు కాబట్టి ఇక మీద కూడా జరగొద్దు అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు దాన్ని గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో ఒక ఇన్స్టిట్యూషన్ని ఫ్లోట్ చేశారు. ఒక లక్ష్యం ఏంటి, ఇన్నాళ్ళు జరిగినటువంటి ఎంక్రోచ్మెంట్స్ మీకు ఆల్రెడీ మేము ఎన్ఆర్ఎస్ఏ సంబంధించిన డేటాను కూడా రిలీజ్ చేసాం. మొత్తం మన హైదరాబాద్ నగరంలో కొన్ని చెరువుల మీద స్టడీ చేసినప్పుడు 56 చెరువుల్లో దాదాపు 61% దాంట్లో మొత్తం ఎంక్రోచ్ అయ్యింది. మిగిలింది 39%. ఇంకా కొన్ని ఏరియాస్లో కుత్బుల్లాపూర్ అండ్ శేర్లింగంపల్లి ఇటువంటి ప్రాంతాల్లో కనుక మీరు చూస్తే అక్కడ ఈ రేట్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ చాలా స్పీడ్గా ఉంది. ఎందుకంటే ల్యాండ్ రేట్ ఎక్కువ. ఎక్కడైతే ల్యాండ్ రేట్ ఎక్కువ ఉంటుందో ద రేట్ విత్ విచ్ ఎంక్రోచ్మెంట్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఈజ్ క్వైట్ ఫాస్ట్. అంటే అక్కడ ల్యాండ్ రేటుకి ఎంక్రోచ్మెంట్కి రెండింటికి అవినాభావ సంబంధం, డైరెక్ట్ ప్రపోర్షనాలిటీ ఉందన్నమాట. సో ఇప్పుడు కనుక మనం కట్టడి చేయకపోతే ఇంకో 10-15 ఏళ్ల తర్వాత బహుశా చెరువులు అనేది మొత్తం టోటల్గా తెరమరుగైపోతాయి, డిసపేర్ అయిపోతాయి. సో ఇన్నాళ్ళు జరిగినటువంటిది ఇదే తంతు అనమాట. అంటే అక్కడ లోకల్గా ఒక నెక్సెస్ అనేది డెవలప్ అయింది. ఇది అందరికీ కూడా మనకి తెలిసినటువంటిది. అక్కడ లోకల్గా ఉన్నటువంటి పొలిటికల్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, లేదా బ్యూరోక్రటిక్ సెటప్ ఉంటుంది, అంటే ఆఫీసర్స్ ఉంటారు, లేదా అక్కడ ఉన్నటువంటి ఒక బిజినెస్ సెటప్, ఎవరో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరో ఉంటారు. ఈ నెక్సెస్ అనేది ఒక అన్హోలీ నెక్సెస్ డెవలప్ అవడంతో ఈ పరిస్థితులు వచ్చాయి. ప్రభుత్వం చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఈ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేసేటప్పుడు ఆయన కావాలని చెప్పి హీ వాంటెడ్ మీ టు హెడ్ దిస్. ఐ సెడ్ సార్ తప్పకుండా, అంటే నేను అప్పుడు ఐజీ మల్టీజోన్ 1లో ఉన్నాను. సో స్పెసిఫిక్గా వారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఇది పూర్తి ఫ్రీడమ్ ఇస్తూ, పూర్తి దీనికి ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇస్తూ, చాలా ఇన్ని పవర్స్ ఇస్తూ మీరు చూస్తే కూడా ఒక జియో ద్వారా ఇవన్నీ కూడా ఏంటంటే మీరు రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ అనేది ఇస్తూ చేశారు. సరే అది కూడా మనం ఇప్పుడు క్లారిఫై చేద్దాము. దాని మీద చట్టబద్ధత ఇష్యూస్ అనేది కూడా ఖచ్చితంగా. రంగనాథ్ గారు, అన్సెన్సర్డ్ షోలో నాతో పాటు వివిధ రంగాల నుంచి వచ్చిన నిపుణులు కూడా ఉన్నారు. మీడియా రంగం నుంచి, న్యాయవాద రంగం నుంచి, కన్స్ట్రక్షన్ రంగం నుంచి, రియల్ ఎస్టేట్ రంగం నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే చాలా డౌట్లు ఉన్నాయి సమాజంలో, కూడా చాలా డౌట్లు ఉన్నాయి కాబట్టి ప్రజల్లో వాటన్నిటిని క్లారిఫై చేసుకుందాం. ఫస్ట్ ఎన్డీటీవీ నుంచి మాట్లాడుతున్నారు. నా పేరు ఉమా సుధీర్ అండి. హైడ్రా మిషన్, విషన్ రెండు బాగానే ఉన్నాయి. అది హెడ్లైన్స్ కూడా కొడుతోంది, పాపులారిటీ కూడా వస్తుంది. కానీ దానిలో 3 డౌట్స్ ఉన్నాయి. ఒకటి, హైడ్రా గ్రీక్ మిథాలజీలో అంటాం కదా 9 హెడెడ్ మాన్స్టర్ అంటాము. ఆ మాన్స్టర్ వాటర్ స్నేక్ లాంటి మాన్స్టరు, ఆ మాన్స్టర్ అన్ని పొలిటికల్ పార్టీస్కి ఒకేలాగా ట్రీట్ చేస్తుందా అన్నది ఫస్ట్ క్వశ్చను. సెకండ్ ఏంటంటే మీ వాళ్ళే మీరు అన్నారు గతంలో జరిగింది కూడా మనము జరిగింది కాబట్టి ఇప్పుడు దాన్ని అలౌ చేయలేము అన్నారు. కానీ మీ గవర్నమెంట్ అంటే యాజ్ ద స్టేట్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ని మళ్ళీ సిటిజన్స్ అక్కడ వెళ్ళి ఆక్యుపై చేసినప్పుడు మీరు ఇప్పుడు దాన్ని వచ్చి యూ కెనాట్ సే దట్ వాజ్ రాంగ్. సో విల్ యూ ఆల్సో టేక్ officials to task? ekkada corruption జరిగిందో వాళ్ళని officials will you take them to task? And వాళ్ళు permissions wrong గా ఇచ్చారంటే it is not the citizen alone who has to pay for it. Officials, government officials also have to pay for it. And the third one, the court itself has asked about the legal validity of Hydra. అంటే మీరు ఇట్ కెనాట్ గో బియాండ్ ద స్టాట్యూట్ దట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ కదా. మీకు ఇప్పుడు ఇచ్చిన మ్యాండేట్ అయితే చాలా పెద్ద మ్యాండేట్ ఉంది, కానీ లీగల్ శాంక్టిటీ దానికి ఉందా అన్నది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. రైట్, 3 issues ఉమగారు మీరు రైజ్ చేసిన 3 issuesకి ఐ విల్ ఆన్సర్ 3 issues point by point. One is regarding the impartiality or political bias or political inclination of Hydra అనేది ఒకటి. రెండోది ఈజ్ మీరు చెప్పిన ఇష్యూ ఏంటంటే ఆల్రెడీ పర్మిషన్స్ ఇచ్చారు. పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఆ పర్మిషన్స్ ఇచ్చిన దాని ఇష్యూలో మీరు ఎలా చేస్తున్నారు, ఆఫీసర్స్ని ప్రాసిక్యూట్ రెట్రోస్పెక్టివ్ మీరు చేయలేరు కాబట్టి. నెక్స్ట్ థర్డ్ ఈజ్ రిగార్డింగ్ లీగల్ బేసిస్ అనమాట, దానికి ఉన్నటువంటి లీగల్. రైట్, నెంబర్ 1 వీ హ్యావ్ గివెన్ ఎప్పటికప్పుడు మేము రిలీజ్ చేస్తున్నాము ఎక్కడెక్కడ డిమాలిష్ చేసామనేది. ఇప్పటిదాకా దాదాపు మేము వీ హ్యావ్ రిమూవ్ 262 స్ట్రక్చర్స్, అది కూడా మనం కూడా రీసెంట్గా ఇచ్చాము. అండ్ వీ హ్యావ్ రీక్లెయిమ్డ్ ఆల్మోస్ట్ అబౌట్ 111 acres ఆఫ్ ల్యాండ్ విచ్ ఈజ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1000 crores. సో ఇది దీన్ని డిమాలిష్ చేసిన తర్వాత మోర్ దెన్ 28 డిమాలిషన్ ఆపరేషన్స్. దీంట్లో అన్నింటిలో చూస్తే కనుక ఎక్కడ కూడా రాజకీయ పరంగా పలానా పార్టీ వాళ్ళు ఉన్నారనేది కాదు, ఇంకా ఎక్కువ చెప్పాలంటే రూలింగ్ పార్టీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మీరు చూస్తే అంటే పల్లన్ రాజు గారు ఉన్నారు, ఆర్ లేకపోతే ఒక మున్సిపల్ చైర్మన్ అక్కడ లోకల్గా ఎవరైతే పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చాడో, రూలింగ్ పార్టీకి వచ్చాడో అతను ఉన్నాడు. సో అంటే
ఈ అప్రహెన్షన్స్ లేకపోతే దీనికి ఏదైతే ఆపాదిస్తున్నారో రకరకాలుగా, అంటే దీనికి ఇది పొలిటికల్ వెండెట్టా కోసము లేకపోతే దీన్ని వాళ్ళని ఎవరినో ఇబ్బంది పెట్టడం కోసం ఇన్స్టిట్యూషన్ వచ్చిందనేది కానే కాదు. ఎవరున్నారు దాంట్లో? సపోజ్ ఎవరన్నా చూస్తే ఎస్ కొంతమంది బీజేపీ ఒక కార్పొరేటర్ వాళ్ళకి సంబంధించిన స్ట్రక్చర్స్ తీసాము, తోకల శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి వారిది. నెక్స్ట్ అట్లానే దీనికి ఎవరు కొంతమంది టీఆర్ఎస్ సంబంధించిన ఒకళ్ళిద్దరు లీడర్స్ ఉన్నారు, అండ్ ఎవరు కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, నెక్స్ట్ ఇంకా మనకి ఎంఐఎం వాళ్ళు ఉన్నారు. సో ఇర్రెస్పెక్టివ్ కటింగ్ అక్రాస్ పార్టీ లైన్స్ వీఆర్ యాక్టింగ్. ఓకే, ఈ అప్రహెన్షన్స్ లేకపోతే ఎవరికి వాళ్ళు ఏది దీన్ని రాజకీయ కోణంలో దీన్ని తీసుకొచ్చారు అనే దానికి ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఆన్ దట్. యాక్షన్ స్పీక్. మేము వీ హ్యావ్ బీన్ రిలీజింగ్ ద డేటా టైమ్ టు టైమ్, ఎక్కడెక్కడ చేశాము, ఎవరు ఉన్నదని. సో దీన్ని అన్నింటిలో కూడా మీకు స్పష్టంగా అర్థం కావాలి, దీంట్లో రాజకీయం అనేది లేకుండా ఇంపార్షియల్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటిది ఉద్దేశం, ప్రభుత్వ ఉద్దేశం. ఆ ఉద్దేశానికి అనుగుణంగానే వారు నాకు క్లియర్గా దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడ రాజకీయాలు అనే దానికి తావు లేకుండా, ఈవెన్ మా పార్టీ వాళ్ళు ఉన్నా కానీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, మా పార్టీ వాళ్ళు ఎవరున్నా కానీ కూడా వీ విల్ నాట్ స్పేర్, చాలా స్పష్టంగా ఉన్నాం. సో ఫ్రీ హ్యాండ్ యూర్ సేయింగ్ వీ హ్యావ్ అబ్సల్యూట్ ఫ్రీ హ్యాండ్. సో అది అంటే మీకు విత్ డేటా ఐఎమ్ షోయింగ్, అండ్ ఆ డేటా రిలీజ్ చేసినప్పుడు ఎవరు ఆ పార్టీ ఎవరు ఉన్నారనేది కూడా పక్కన ఇస్తున్నాం అనమాట. సో దట్ పబ్లిక్ అప్రహెన్షన్స్ ఏదైతే ఉన్నాయో we want to we want to answer such doubts or whatever through this good that we have come to this forum with అనేది. రెండోది యూ సెడ్ పర్మిషన్స్ ఉన్న వాళ్ళవి కూడా తీస్తున్నారు, దానికి సంబంధించిన అధికారులు మీరు ఏం చేయట్లేదని. నెంబర్ 1 దీంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ చూడాల్సింది, పర్మిషన్స్ ఎట్లాంటి పర్మిషన్స్ అనేది కూడా చూడాలి. డిండిగల్లో మన మల్లంపేట చెరువులో వీ హ్యావ్ డన్ సమ్ డిమాలిషన్స్. పర్మిషన్స్ ఎవరు ఇచ్చారండి? అక్కడ పంచాయత్ సెక్రటరీ ఇచ్చాడు. పంచాయత్ సెక్రటరీ ఇస్ నాట్ ఆథరైజ్డ్. ఆ పంచాయత్ సెక్రటరీ మీద క్రిమినల్ కేసు పెట్టారు. అక్కడ డిండిగల్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు ఉండింది 2021, 2020 ఆ టైంలో క్రిమినల్ కేసు రిజిస్టర్ అయింది. అతని మీద ప్రాసిక్యూషన్ జరిగింది, అతన్ని సస్పెండ్ చేశారు. అతను ఇచ్చిన పర్మిషన్ నేను చార్మినార్ రాస్తే అది ఆథరైజేషన్ అవుతుందా? కాదు కదా. సో ఎవరున్నాడు, అతను ఆథరైజ్ చేసిన వ్యక్తి ఎవరు, ఇతనికి నిజంగా పవర్స్ ఉన్నాయా లేదనేది కూడా చూడాలిగా. సో ఫస్ట్ ఆ పంచాయత్ సెక్రటరీ ఎగ్జాక్ట్లీ ఐల్ టెల్ యూ. సో అతను పంచాయత్ సెక్రటరీ, అతను పర్మిషన్ ఇచ్చాడు. దో ఇట్ ఈస్ ఎ డిండిగల్ మున్సిపాలిటీ, పాత డేట్ తోటి రాసి ఇచ్చాడు. ఇచ్చినప్పుడు దట్ ఈస్ నో పర్మిషన్ ఎట్ ఆల్. నెక్స్ట్ బిల్డర్ మీద, ఆ డెవలపర్ ఎవరైతే అక్కడ చేశారో ఆ డెవలపర్ మీద కూడా క్రిమినల్ కేసు వాజ్ రిజిస్టర్డ్ వే బ్యాక్ ఇన్ 2021 ఇన్ ద లోకల్ పోలీస్ స్టేషన్. ఇట్ వాజ్ వైడ్లీ కవర్డ్ ఇన్ ద మీడియా. మీరు ఆ లింకులు చూసే యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఇంకా ఉంటాయి. సో అంటే ఆ బిల్డరు డెవలపర్ మీద కూడా కేసులు బుక్ చేసినట్టు కూడా మనకి ఎవరికైనా కానీ విత్ సమ్ నార్మల్గా అక్కడ తెలుసుకుంటే కనుక తెలుస్తుంది. నెంబర్ త్రీ ఈజ్ అది డిమాలిషన్స్ అక్కడ 2 విల్లాస్ కూలగొట్టారు. ఇది ఒక 2 ఏళ్ల క్రితం. అక్కడ ఎఫ్టీఎల్ బఫర్లో ఉందని. నెంబర్ 4 హైకోర్టులో కేసు కూడా నడిచింది, ఇది ఎఫ్టీఎల్లో ఉంది అని చెప్పి జరిగితే కనుక దాని మీద కూడా నడిచి హైకోర్టు హ్యాస్ సెట్ యూ ఫాలో ద డ్యూ ప్రాసెస్ అని చెప్పి అప్పుడు ఇది 2 ఏళ్ల క్రితం ఇచ్చినారు. సో అంటే ఇన్ని ఫీలర్స్ ఉన్న తర్వాత కూడా, ఇన్ని ఇండికేషన్స్ ఉన్న తర్వాత పబ్లిక్ ఎలాగో ఉంటారు అంటే, నువ్వు డ్యూ డిలిజెన్స్ అప్లై చేయకుండా తక్కువ రేట్ ఇస్తే కనుక కొనుక్కుంటూ, July 9th కూడా మొన్న వచ్చారు నా దగ్గరికి వాళ్ళు ఎవరైతే కనుక ఉన్నారో. సో వాళ్ళు July 9th కూడా రిజిస్ట్రేషన్ అయింది సార్, దాన్ని కూడా మీరు కూలగొట్టారు అని అంటే కనుక మీరు ఇన్ని ఇండికేషన్స్ ఇచ్చినప్పుడు, ఇన్ని ఫీలర్స్ ఉన్నప్పుడు డ్యూ డిలిజెన్స్ ఎక్కడ ఉంది? మీరు అప్లై చేయాలి. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదు లేకపోతే నాకు తెలియదు ఫ్యాక్ట్స్ అంటే కనుక ఇట్స్ నాట్ దాన్ని తీసుకోవడానికి. యూ హ్యావ్ టు డూ దట్, బేసిక్ హోంవర్క్ చేయాలి. చేయకుండా మనం చేసిన తర్వాత నేను నష్టపోయానంటే కనుక అది మనం దానికి బాధ్యులు ఎవరంటారు? తప్పకుండా అధికారుల మీద వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేశారు. అక్కడ అది సిస్టమ్ అదంతా ఉన్నది తెలుసుకోండి. సేమ్ థింగ్ మీకు ఫర్ ఇన్స్టెన్స్ మీకు గండిపేటలో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ డిమాలిషన్స్ ఇన్ రిసార్ట్స్. ఆ రిసార్ట్స్ చేసినప్పుడు అక్కడ సర్పంచ్ ఒకళ్ళ పేరు మీద సంతకాలు ఇచ్చి పర్మిషన్స్ ఇచ్చారు. ఆ సర్పంచ్ ఇప్పుడు 2009 కన్నా ముందు డేట్ తోటి. అసలు ఆ సర్పంచ్ అనేది ఇవ్వకూడదు. ఇస్తే కనుక అక్కడ పంచాయత్ సెక్రటరీ వాళ్ళు, అది పంచాయతీ అయితే కనుక అది ఇవ్వలేదు, ఎవరు సర్పంచ్ ఇచ్చినారు. అయ్యే సర్పంచ్ ఎప్పుడో 2009 ఇచ్చిన అయ్యే సర్పంచ్ అదే చూపిస్తూ పర్మిషన్స్ అని చెప్తున్నారు. ఇట్స్ నో పర్మిషన్. ఆ పర్మిషనే కాదు, దాన్ని పర్మిషన్ కింద మనం ట్రీటే చేయము. సో అందుకోసం పర్మిషన్ ఉన్న వాటిని కొలగొడుతున్నారంటే కాదు. నెక్స్ట్ అది ప్రతిదానికి కూడా ఎక్కడైతే కనుక ప్రాపర్ పర్మిషన్ ఉందో లేదు, దాని మీద ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళరు. అండ్ ఇది నిజాంపేట్ ఫర్ ఇన్స్టెన్స్, నిజాంపేట్లో వీ హ్యావ్ డన్ ఎ డిమాలిషన్ ఆఫ్ సమ్ స్ట్రక్చర్స్. అక్కడ చేసినప్పుడు అక్కడ పర్మిషన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ పర్మిషన్స్ మళ్ళీ హైకోర్టు దాని మీద వెళ్ళారు, కంటెస్ట్ చేశారు. అక్కడ ఉన్న కొంతమంది యాక్టివిస్టు కంటెస్ట్ చేస్తే హైకోర్టు సెట్ ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్లో వచ్చినట్టు జాయింట్ సర్వేలో తేలితే కనుక ఇమీడియట్గా యూ కెన్ గో హెడ్ విత్ డిమాలిషన్. వీ వెంట్ బై దట్ హైకోర్ట్ ఆర్డర్. అది వెంటనే జాయింట్ ఇన్స్పెక్షన్లో ఇట్ వాస్ క్లియర్లీ మేడ్ అవుట్ దట్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ ద ఎఫ్టీఎల్ అండ్ బఫర్ అని చెప్పిన తర్వాత సో అక్కడ
దాంట్లో ఎవరైతే అది ఉన్న అధికారులు తప్పుడుగా చేశారో అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎవరో హెచ్ఎండి ఆఫీసరో లేకపోతే టౌన్ ప్లానింగ్ అతను లోకల్ ఎంఆర్ఓనో లోకల్ మున్సిపల్ కమిషనర్ మీద వీ హ్యావ్ లాంచ్డ్ క్రిమినల్ ప్రాసెస్. రంగనాథ్ గారు, అధికారుల మీద తీసుకునే చర్యల గురించి కూడా జనాల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. వాటిని కూడా మీరు కొంచెం వివరించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదు అని అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించిన నిర్మాణాలకి నోటీసులు ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అప్పటికప్పుడు వెళ్ళి కూల్చేశారని అంటున్నారు. మరి ఇది రాజకీయ ఇది రాజకీయాలు అనేది కాదు, మీడియాలో వచ్చినటువంటిది దాన్ని కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రా హాజ్ నాట్ గివెన్ నోటీసెస్ టు ఎనీబడి. అసలు నోటీస్ ఇచ్చే అధికారమే లేదు హైడ్రాకి. జియో MS 99 ప్రకారం హైడ్రాకి నోటీసులు అనేది ఎవరికి ఇవ్వదు. అక్కడ ఇచ్చినటువంటిది మీరు ఎవరైతే బహుశా సీఎం గారి బ్రదర్ అంటున్నారో లేకపోతే ఇంకెవరికి చాలామంది దాదాపు 11 చెరువులు అడ్వకేట్ కమిషన్ ద్వారా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఎప్పుడో 2007లో ఫైల్ చేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఒక 11 చెరువుల్లో సంబంధించిన దాని గురించి హైకోర్టులో వస్తుంటే అక్కడ రెవెన్యూ వాళ్ళు అక్కడ ఆ 11 చెరువుల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఏది నోటీసులు ఇచ్చారు రెవెన్యూ వాళ్ళు. జస్ట్ బికాజ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఒకటి ఉంది, కోర్టులో నడుస్తుంది. వీళ్ళు కూడా ఏంటంటే ఒకటి ఏది మేము మేము కోర్టులో రేపు సమాధానం చెప్పుకోవాలి కదా మీరు ఏం చేశారంటే కనుక. సో వాళ్ళు కూడా రేపు ఒకటి మేము ఇదిగో నోటీస్ ఇచ్చామని చెప్పించారు. ఓకే, రంగనాథ్ చిన్న డౌట్ వచ్చింది. అక్కడికి రెవెన్యూ వాళ్ళు వెళ్ళారు, రెవెన్యూ వాళ్ళు నోటీసులు ఇచ్చారంటున్నారు, మరి హైడ్రా ఎందుకు వెళ్ళలేదు ఆ ఏరియాకి? అనేసి మీరు ఒకటి చూడాల్సింది చాలా స్పష్టంగా ఉండాలండి. హైడ్రా అనేది మొత్తం మేము అందుకోసం మనం కూడా మీకు చాలా స్పష్టంగా మేము ప్రెస్ ద్వారా ఇచ్చాము. ఆల్రెడీ ఆక్యుపై ఎన్నేళ్ల నుంచి ఉన్న వాటిని అన్నింటినీ కూడా కూలగొడతామనేది కాదు అనమాట. ఫస్ట్ చెరువుని రివైవ్ చేయాలంటే ఇప్పుడు ఆల్రెడీ 60% చెరువు ఆక్యుపై అయింది, మిగతా 40% ఉంది. సో ఫస్ట్ 40% సెక్యూర్ చేసుకోవటం నెంబర్ 1 స్టెప్. అంటే ఫర్దర్ ఎంక్రోచ్మెంట్స్ కాకుండా దాన్ని మనం కాపాడుకోవాలి. ఐ వాజ్ వెరీ హ్యాపీ టు సీ హైకోర్టు ఈరోజు స్టేట్మెంట్ వచ్చినట్టు కూడా హైకోర్టు ఒక ఇది కూడా పేపర్లో వచ్చింది చూశాను. చెరువుల్లో ఆక్రమణ చేయాలంటే భయపడేటటువంటి విధంగా హైడ్రా పనితీరు ఉన్నప్పుడు ఐ ఫెల్ట్ దిస్ మ్యాటర్ ఆఫ్ అప్రిసియేషన్ లాగా అనిపించింది. దట్ ఈస్ వాట్ వీ ప్రిసైజ్లీ వాంటెడ్. ఇష్టానుసారంగా విచ్చలవిడిగా విధ్వంసం జరిగితే కనుక ముందు తరాలకి చెరువులు ఉండవు, లేకపోతే నాలాలు ఉండవు, మనం మొత్తం వాటర్ బాడీస్ ఉండవు, ఈకోసిస్టమ్ అంతా కూడా ఇట్ విల్ బి టోటలీ ఎవ్రీబడి విల్ బి ప్లేయింగ్ హ్యావక్. వాడు సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసం చేస్తుంటారు. సో అది అడ్డుకట్ట వేయడానికి ముందు ఉన్న 30-40% కాపాడుకోవాలి ఫస్ట్. రెండోది కొంతవరకు రిట్రీవ్ చేయాలి. ఎక్కడ రిట్రీవ్ చేయగలుగుతాము? ఆల్రెడీ హ్యాబిటేషన్స్ అంటే ఆల్రెడీ ఇల్లులు వచ్చినాయి, డ్వెల్లింగ్స్ వచ్చాయి, ఎప్పటి నుంచి ఉన్నారు, 15-20 ఏళ్ళ నుంచి ఉన్నారు. ప్రతి వాడిని కూలగొట్టి అందరినీ కూలగొట్టి మనం చెరువుని తీద్దామా అనేది అది తర్వాత లాంగ్ టర్మ్ స్ట్రాటజీలో ఉండొచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి? కమర్షియల్. అందుకోసం ఏం చేసాము? కమర్షియల్గా ఉన్నటువంటి విల్లాసో లేకపోతే ఇది మన రిసార్ట్సో లేకపోతే కన్వెన్షన్ లాంటిదో లేకపోతే ఇట్లా కన్వెన్షన్ హాల్స్ కమర్షియల్ వాటిల్ అంటే అతను స్వార్థానికి వాడుకుంటున్నాడు. అక్కడ FTLలో బఫర్లో అతను స్ట్రక్చర్స్ రేజ్ చేసి పర్మిషన్స్ లేకుండా ఎవడు ఇప్పుడు వాటర్ ట్యాంక్ బిజినెస్ చేస్తున్నాడో ఇట్లాంటి వాళ్ళు ఇదంతా కమర్షియల్. 2012కి ముందున్న స్ట్రక్చర్స్ విషయంలో హైడ్రా ఎటువంటి కూల్చివేతలకు అలా కూడా లేదు. వినండి చూడండి, 2012 అని కాదు, 2022 స్ట్రక్చర్స్ కూడా ఇప్పుడు ఎవడైనా కొనుక్కొని ఇల్లులు ఉండి ఆల్రెడీ FTLలో ఉన్నా కానీ కూడా దాని జోలికి ఇప్పుడు వెళ్ళట్లేదు. ఎప్పుడు అది కూల్చితందుకు కాదుగా చెరువును ఎక్స్టెండ్ చేయాలి. అప్పుడు ఎన్ని ఇల్లులు కూలగొడతాం? ఇల్లులన్నీ కూలగొట్టి చేయడం అనేది రేపు యాజ్ పర్ దీంట్లో 2 చూడాల్సిందే. సుప్రీంకోర్టు, హైకోర్టు చాలా స్పష్టంగా FTLలో వచ్చే స్ట్రక్చర్స్ అన్నిటిని కూడా కూలగొట్టాలని. బట్ అక్కడ మళ్ళీ మీరు కూలగొడితే కనుక రీహాబిలిటేషన్ ప్యాకేజ్ ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఇప్పుడు సపోజ్ మూసీలో చూస్తున్నారు. మూసీలో ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళు రివర్ బెడ్లో వచ్చే స్ట్రక్చర్స్ దాదాపు 1600-1700 పైన ఉన్నాయి. అవన్నీ రేపు డిమాలిష్ చేస్తే కనుక వాళ్ళకి వాళ్ళకి తప్పకుండా రీహాబిలిటేషన్ చూపించాలి. వాళ్ళని తీసుకెళ్ళి ఒక 2 bedroom హౌస్ అక్కడ చూడాలి. ఒకవేళ బఫర్లో ఉన్న వాటిని కంపెన్సేషన్ పే చేయాలి, వాళ్ళకి చేయాలి. సో ఇవన్నీ కూడా రేపు గవర్నమెంట్ పాలసీ. ఒకవేళ కనుక రేపు FTLలో ఉన్న అన్ని స్ట్రక్చర్స్ని తీయాలి అని అనుకుంటే కనుక విల్ డిపెండ్ ఆన్ ద గవర్నమెంట్ పాలసీ. బట్ కొత్త స్ట్రక్చర్స్ రానివ్వకూడదు. ఇప్పుడుదా జరిగింది కదా ఇంకా రానిద్దాం అని అంటే కాదు కదా. కొత్త స్ట్రక్చర్స్ రానివ్వద్దు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ చెరువును ఎక్స్టెండ్ చేసేటటువంటి విధంగా ఉంటే కనుక దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకోవడానికి అది వీలుగా ఉండేదాన్ని చేద్దాము. ఆల్రెడీ వచ్చిన స్ట్రక్చర్స్ అంటే ఆల్రెడీ వచ్చిన డ్వెల్లింగ్స్ అంటే ఇల్లులు ఉంటే కనుక ఫ్యామిలీస్ ఉంటే కనుక దాన్ని మేము టచ్ చేయము. వీల్ లీవ్ ఇట్ టు ద గవర్నమెంట్ పాలసీ. రేపు గవర్నమెంట్ ఒకవేళ కనుక రీహాబిలిటేషను వాళ్ళు దీనికి చేసుకుంటూ ఆ చెరువుని చేద్దామంటే కనుక గవర్నమెంట్ పాలసీ బట్టి మేము యాక్ట్ చేస్తాం. రైట్, మరొక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు మిమ్మల్ని. సార్ నమస్తే రంగనాథ్ గారు, నా పేరు కొత్త రవీంద్రబాబు. పర్మిషన్స్ ఇచ్చారు, ఎవరైతే పర్మిషన్స్ ఇవ్వాలో వాళ్ళు మొత్తం పర్మిషన్స్ ఇచ్చారు. ఒక సామాన్య మానవుడు అపార్ట్మెంటో విల్లానో కొనుక్కున్నాడు ఇన్వెస్ట్మెంట్ చేసి. కొన్న తర్వాత కొనే ముందు ఆయనకి తెలియదు. ఎందుకు తెలియదు అంటే మీరు ఈ పని చేసే ముందే ఇది బఫరు, ఇది FTL, ఇక్కడ ఇళ్ళు కొనొద్దు, నివసించొద్దు, కట్టడాలు ఉండకూడదు అనే అవేర్నెస్ కలిగించి బోర్డులు పెట్టి విస్తృత ప్రచారం చేసి ఉన్నట్టయితే ఆ కొనే అభాగ్యుడు మధ్యతరగతి వాడు కొనుక్కునేవాడు కాదు. అవగాహన లేక కొనుక్కున్నాడు ఒకటి. రెండోది అన్ని పర్మిషన్స్ ఉన్నాయి,
కొనుక్కున్నాడు. రవీంద్ర బాబు గారు, మీ question సూటిగా బ్యాంక్ అడిగేది. వాడికి ఇస్తే లోన్ ఇచ్చారు, క్లియర్ చేశారు. ఇప్పుడు వాడిని పడగొట్టినప్పుడు వాడి కాంపన్సేషన్ R&R ప్యాకేజ్ ఇవ్వాలి కదా, ఇవ్వకుండా చేస్తే వాడు ఏ విధంగా న్యాయం అవుతుంది? అది మూసీ రివర్ ఫ్రంట్లో వాళ్ళందరికీ R&R ప్యాకేజ్ ఇచ్చినప్పుడు ఈ బాధితులకు కూడా R&R ప్యాకేజ్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. ఎస్ రైట్. సో రవీంద్రబాబు గారు, నెంబర్ 1 మీరు అడిగింది దీనికి ఉన్నటువంటి లీగల్ బేసిస్. జియో ద్వారా కాన్స్టిట్యూట్ అయిన హైడ్రాకి ఏమీ చట్టబద్ధత ఉంటుంది అనేది. జియో అనేది చట్టపరంగా చేసేటటువంటి జియోస్ ఉంటాయి. అంటే జియో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చాలా ఇన్స్టిట్యూషన్స్ ఫ్లోట్ అయినాయి ఇంతకుముందు. సో ఒక ప్లానింగ్ కమిషన్, ఫర్ ఇన్స్టెన్స్ మార్చ్ 1950లో ప్లానింగ్ కమిషన్ వచ్చినప్పుడు ఇట్ వాస్ కాన్స్టిట్యూటెడ్ త్రూ అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఒక లా కమిషన్ ఉంది. సో లా కమిషన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వచ్చింది. ఒక మన దగ్గర అది ఒక క్యాబినెట్ సెక్రటేరియట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వచ్చింది. ఇక్కడ ఒక ఏసీబీ ఇన్స్టిట్యూషన్ ఒక జియో ద్వారా క్రియేట్ అయింది. ఒక విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జియో ద్వారా క్రియేట్ అయింది. అంటే జియో అనే దానికి చట్టబద్ధత లేదని కాదు. ఆర్టికల్ 162 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ క్లియర్లీ స్పెసిఫైస్ ఎక్కడైతే గనక అంటే ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్ టు ఆల్ ద ఏరియాస్ ఆర్ ద సబ్జెక్ట్స్ టు విచ్ లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ ద స్టేట్ ఎక్స్టెండ్స్ టు అనేది క్లియర్గా ఉంది. అంటే మీరు ఎక్కడెక్కడైతే చట్టాలు చేసే అధికారం ఉంటుందో అక్కడంతా కూడా ఎగ్జిక్యూటివ్ పవర్ కూడా ఉంటుందనేది. దాని ద్వారా మనకి ఏది ఈ ఎగ్జిక్యూటివ్ పవర్స్లో భాగంగా జియోస్ ఇష్యూ చేస్తారు. సో ఇప్పుడు దీంట్లో రైట్, ఇప్పుడు దీంట్లో నోటీసులు ఇవ్వటం అనేది హైడ్రా నోటీసులు ఇవ్వదని మీకు ముందు నుంచి చెప్తున్నాను. ఎందుకంటే నోటీసులు దేని కింద ఇవ్వాలి? జిహెచ్ఎంసీ యాక్ట్ కింద ఇవ్వాలి, లేకపోతే మున్సిపాలిటీస్ యాక్ట్ కింద ఇవ్వాలి, లేకపోతే ఒక వాల్ట్ యాక్ట్ కింద ఇవ్వాలి, లేకపోతే ఇంకేదైనా అంటే ఒక ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ యాక్ట్ కింద ఇవ్వాలి. దీని కింద ఇవ్వాలన్నప్పుడు దాని నుంచి మాకు డెలిగేట్ చేయలేదు పవర్స్. డెలిగేట్ చేయాలంటే ఆ చట్టంలో అమెండ్ చేయాలి. సపోజ్ జిహెచ్ఎంసీ యాక్ట్ ఉందనుకోండి, జిహెచ్ఎంసీ యాక్ట్లో కమిషనర్ జిహెచ్ఎంసీ అండ్ కమిషనర్ హైడ్రా ఆర్ ఎండోర్డ్ విత్ అని ఆ అడిషన్ ఉండాలన్నమాట ఆ చట్టంలో. ఉంటే కనుక నేను అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరికి అవుతుంది? కమిషనర్ హైడ్రా ఆ స్టాండింగ్ జనరల్ బాడీకి కూడా రెస్పాన్సిబిలిటీ అవుతుంది. సో జిహెచ్ఎంసీ ద్వారా పవర్స్ డిరైవ్ కావాలంటే అకౌంటబిలిటీ టు ద జిహెచ్ఎంసీ బాడీకి కూడా వర్తిస్తుంది అనమాట. ఓకే, అంటే మీరు అంటే ప్రాసెస్ని ఫాలో అవుతున్నారా లేదా? కొన్ని చోట్ల అవుతున్నారు, కొన్ని చోట్ల అవ్వట్లేదు. నా క్లారిఫికేషన్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, బానే ఉంది. షార్ట్ క్వశ్చన్స్ అడగండి రిలీజ్ చేసినప్పుడు. దాంట్లో చర్చలు జరిగాయి రవీంద్ర గారు, దాంట్లో జియోలో చూస్తే కనుక దాంట్లో హైడ్రా ఈజ్ ఎండోర్డ్ విత్ ద డ్యూటీ ఆఫ్ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఇన్ కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసీ మున్సిపాలిటీస్ అని చెప్పి ఉంది. అంటే హైడ్రాస్ వచ్చి ఏది అంత పవర్స్ వాళ్ళకి కాదు, ఇన్ కోఆర్డినేషన్ విత్. మీరు అందుకు ఎక్కడైనా కానీ కూడా లోకల్ జిహెచ్ఎంసీ ఆఫీసర్స్ ఉంటారు, లోకల్ ఇరిగేషన్ ఆఫీసర్స్ ఉంటారు, లోకల్ రెవెన్యూ ఆఫీసర్స్ ఉంటారు, అందరు అధికారులు అందరూ ఉంటారు. అది ఆల్రెడీ దాని మీద జరిగినటువంటి ఏది అది జరిగినటువంటి ఏది వాళ్ళ నోటీసులు కానీ లేకపోతే జరిగిన గతంలో కేసులు అన్నీ ఉంటాయి. దాని మీద చాలా జరిగి ఉంటుంది. అదేమీ ఊరికనే వెళ్ళి ఒకరోజు బుల్డోజర్ని తీసుకెళ్ళి ఒక దగ్గర వెళ్ళి కొట్టే అలా ఉండదు. దాని మీద చాలా కసరత్తు జరుగుతుంది వెనకాల. దాని వెనకాల ఏం పేపర్స్ ఉన్నాయి, ఏం జరిగింది, గతంలో ఏమైనా కోర్టులు ఏమైనా స్టేలు ఇచ్చినాయా, స్టేలు ఎందుకు వేకేట్ అయినాయి, దానికి ఎఫ్టీఎల్లో వచ్చిందంటే కనుక ఎఫ్టీఎల్లో నోటిఫికేషన్ అయిందా, దాన్ని ఏ విధంగా కంటెస్ట్ చేశారు, అన్నీ ప్రతిదాన్ని చూస్తారు. చూసి అంతేగాని మళ్ళా ఏది అన్నీ చేసిన తర్వాత ఇందాక నేను చెప్పాను, కోర్టు క్లియర్గా చెప్తుంది మీరు ఎఫ్టీఎల్ బఫర్లో వచ్చి నేను ఇందాక నిజాంపేట కేసు చెప్తున్నాను వస్తే మీరు మా దగ్గర రావాల్సిన అవసరం లేదు, మీరు డిమాలిష్ చేయొచ్చు అని చెప్పి కూడా క్లియర్గా ఉంది. మళ్ళీ నోటీస్ ఇస్తే కనుక మళ్ళీ వెళ్ళి మళ్ళీ అంటే ఏం చేద్దామని ఇన్ని రోజులు జరిగింది ఇదే తంతు కదా. అంటే ఎవరికి నోటీసులు ఇస్తారు, ఎప్పుడు చేస్తారు, అవతలడికి ఇది చేయాలనుకున్నప్పుడు కొన్ని అంటే తప్పుడు పద్ధతిగా కూడా ఇచ్చే కూడా ఉంటాయి. కొన్ని ఆల్రెడీ అన్ని నలిగిన కేసులే. ఇదే నేను చెప్పేది ఇప్పుడు ఏవి కొత్తగా ఏదో వెళ్ళి సడన్గా చేసింది కాదు. ఇప్పుడు ఒక మల్లంపేటలో ఒక చెరువు దగ్గర చేసినటువంటి డిమాలిషన్స్ అంటే 4 ఏళ్ళ నుంచి కేసులు నడుస్తూ అక్కడ ఆల్రెడీ డిమాలిషన్లు అయినాయి. అట్లానే ఒక ఏది ఇప్పుడు సున్నం చెరువులో డిమాలిషన్ చేసామంటే కనుక గతంలో ఏదైతే బిల్డింగ్ చేసామో ఆ బిల్డింగ్ ఆల్రెడీ దాని మీద అటెంప్ట్ జరిగింది. అంటే ఇట్స్ నాట్ దట్ ఏది కొత్తగా వెళ్ళి మేమేదో దీన్నే తీసుకొని చేసాం అనేది అనుకోవటం కూడా కరెక్ట్ కాదు అనేది నేను మీకు చెప్తున్నాను అనమాట. అంటే ఏమీ లేకుండా సడన్గా అదే సేమ్ అనాథరైజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. అనాథరైజ్ స్ట్రక్చర్స్ అయిన తర్వాత దాని మీద ఆల్రెడీ జరిగింది, ప్రాసెస్ జరిగినాయి అనమాట. గతంలో స్పీకింగ్ ఆర్డర్ బుమ్రుక్ దౌలా అనే దాంట్లో మేము చేసినప్పుడు ఆ బుమ్రుక్ దౌలాలో స్ట్రక్చర్స్ అన్నిటికీ కూడా స్పీకింగ్ ఆర్డర్ ఉంది. బట్ ఫైనల్గా యాక్షన్ ఈజ్ మిస్సింగ్ ఆన్ ద గ్రౌండ్. అంతా గ్రౌండ్ మొత్తం పేపర్ మీద అంతా జరిగి ఉంది. నోటీసులు ఇవ్వలేదంటే కాదు కదా. అక్కడ మీకు స్పీకింగ్ ఆర్డర్ ఉంది, జిహెచ్ఎంసీ ఇచ్చిన స్పీకింగ్ ఆర్డర్ అక్కడ అతను ఇచ్చినాడు, ఆల్రెడీ నోటీసులు జరిగింది. టైటిల్ కోసం విషయంలో కోర్టులో నడుస్తుండొచ్చేవో కానీ బట్ ఆల్రెడీ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయి ఎప్పుడో ఉంది, గ్రౌండ్లో యాక్షన్ జరగట్లేదు. అది మేము టేకప్ చేస్తున్నాం. రైట్, నెక్స్ట్ ప్రసాద్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, షార్ట్ క్వశ్చన్స్ అడగండి. ప్రసాద్ సార్. రంగనాథ్ గారు, ఈ హైడ్రా చుట్టూ కూడా పొలిటికల్ వాతావరణం నెలకొంది. మొత్తం కూడా కాంగ్రెస్
సపోర్ట్ చేస్తున్నట్టు, ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ కనుక కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఇటు బీఆర్ఎస్ బీజేపీ హైడ్రాని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. హైడ్రా కేవలం కొంతమంది కోసమే పనిచేస్తుంది, వివక్ష చూపించడానికే పనిచేస్తుంది, కావాలనే టార్గెట్ చేస్తుంది. దీనికి మీ సమాధానం? నేను ఇప్పుడు ఇందాక చెప్పాను ప్రసాద్, ఆల్రెడీ మీకు ఇందాక మన ఉమా అడిగినప్పుడు కూడా ఆన్సర్ దిస్ క్వెరీ. మేము ఇచ్చిన డేటా రిలీజ్ చేశాము, 28 డెమాలిషన్స్ చేశాము, 262 స్ట్రక్చర్స్ రిమూవ్ చేశాము, ఆల్రెడీ 111.6 ఆర్ వాట్ ఎవర్ ఏకర్స్ రిట్రీవ్ చేశాము. దాంట్లో ఎవరెవరు రాజకీయంగా ఎవరు ఎటు ఇంక్లినేషన్ ఉందనేది కూడా దాంట్లో మెన్షన్ చేస్తూ ఇచ్చాం, పబ్లిక్ ఇచ్చాం. అది కానీ బండి సంజయ్ మీకంటే అప్రహెన్షన్స్ వేరు, అంటే భయాలు వేరు, వాస్తవాలు వేరు. భయాలన్నిటికీ నేను ఆన్సర్ చేయను. భయాలు అనేది ఎవడైనా ఎవరి యాంగిల్లో వాళ్ళు మాట్లాడవచ్చు, ఎవరు వాళ్ళ మిస్కాన్సెప్షన్స్ ఉండొచ్చు, అప్రహెన్షన్స్ ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. వాస్తవాలు అనేది మేము ఫిగర్స్ ద్వారా ఇస్తున్నాం. కానీ ఇస్తున్నాం. ఇక్కడ బండి సంజయ్ కేంద్ర మంత్రి, అలాగే అరవింద్ ఎంపీ ధర్మపురి అరవింద్, వీళ్ళందరూ కూడా మాట్లాడుతూ అందరివి టచ్ చేస్తున్నారు, కానీ ఎంఐఎం ల్యాండ్స్ని టచ్ చేసే ధైర్యం హైడ్రా ఎందుకు చేయలేకపోతుంది? బుమ్రుగ్ దోలాలో చేసిన స్ట్రక్చర్స్ ఎంఐఎం అక్కడ కట్టిన మేము ఇచ్చాం, రిలీజ్ చేసాం కదా. అక్కడ ఎంఐఎం ఎమ్మెల్యే వారు కన్స్ట్రక్ట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎంఐఎం ఎమ్మెల్సీ సంబంధించిన స్ట్రక్చర్స్ ఉన్నాయి చేసినాయి. మరి అది అంటే ఇంకోటి మేము చేసేటప్పుడు అందరి పార్టీలకి ఇగో ఈ పార్టీకి చేసాం ఆ పార్టీకి చేసాం అనేది కాదు. ఇప్పుడు అంటే మేము దాన్ని స్పష్టంగా కూడా ఏది గవర్నమెంట్ ఇంటెంటు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు సపోజ్ ఒకటి కాలేజ్ ఉంది, ఫాతిమా కాలేజ్, ఓ మల్లారెడ్డి గారి కాలేజ్ ఉంది, లేకపోతే ఏదన్నా రాజేష్ రెడ్డి గారి కాలేజ్ ఉంది. దాంట్లో రాజకీయం అంటే ఇప్పుడు వాళ్ళకి కొడితేనే హైడ్రా ఉన్నట్ట, లేకపోతే లేనట్ట, అదేం లాజిక్ అసలు? అంటే ఇది తీస్తేనే హైడ్రా అనేది దీనికి ఉందంటే ఇదేదో అంటే ఇది కొడితేనే ఇది లేదు, అన్ని కొడితే లేదు, అది కాదంటే కాదు. ఓవరాల్ పిక్చర్ చూడాలి మనం, మ్యాక్రో పిక్చర్ చూస్తూ ఎందుకు చేయట్లేదు అనే దానికి కూడా చాలా స్పష్టంగా ఇస్తున్నాం. పిల్లలు ఉంటారు, వేల మంది పిల్లలు ఉంటారు, వాళ్ళ అకాడమిక్ లైఫ్స్ ఉంటాయి, మెడికల్ స్టూడెంట్స్ ఉంటారు. ఇప్పుడు సడన్గా వెళ్ళి అక్కడ డిమాలిష్ చేసి ఆ చెరువును పునరుద్ధరించి బట్ ఈ లైఫ్ ఏం చేస్తాం? రేపు పిల్లల లైఫ్స్ వేల మంది ఉంటే కనుక వాళ్ళ సంగతి ఏం చేస్తాం? రేపు వాళ్ళందరి మీద రోడ్ల మీద పడేస్తామా? ఒక మెడికల్ స్టూడెంట్ ఎంతో కష్టపడి వస్తాడు, వచ్చినప్పుడు రేపు ఎవడన్నా సూసైడ్ చేసుకుంటే దానికి ఎవడు బాధ్యుడు? అంటే మనం ఇవన్నీ కూడా చూడాలి. అంటే ఒక ఊరికనే ఒక యాంగిల్లో ఒక కోణంలో చూసేసి మనం దానికి ఆన్సర్ చేయటం కాదు, అన్ని కోణాల్లో చూసి దీంట్లో యువత పిల్లలు ఉన్నారు, వేల మంది పిల్లలు చదువులు దీంతో ముడిపడి ఉన్నాయి, వేల మంది కుటుంబాలు దీంతో ముడిపడి ఉన్నప్పుడు మనం వీ హ్యావ్ టు దానికి ఏంటి ఎఫ్టీఎల్లో తప్పకుండా తీస్తారు, తీయాల్సినప్పుడు తప్పకుండా చేస్తాం. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. అంతేగాని మనం వెళ్ళి వీళ్ళు చెప్పారు కదా అని ఎవరో చెప్పారనే దాని మీద యాక్ట్ చేయటం అలా చేయం. అది చాలా హేస్టీగా చాలా మనం ఏదో అన్థాట్ఫుల్గా ఉండేటువంటిది కాదన్నమాట. రైట్. రంగనాథ్ గారు, మిమ్మల్ని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మంచి నిర్ణయం హైడ్రా అనేది, కానీ అది మంచిగా సక్రమంగా అమలు చేసినప్పుడే. మళ్ళీ మీరు కొన్ని రోజులు ఏదో ఈ రకంగా మీడియా హంగామా గురించో లేకపోతే మీడియాలో వార్తల గురించో మీకు ఇంతకుముందు జరిగిన ఏదైతే టెలిఫోన్ ట్యాపింగ్ సంఘటనల వల్ల అట్లాంటి సంఘటనలు ఘటనల వల్ల ప్రజలు ఒక అయోమయం గురై ఉన్నారు. కాబట్టి మీరు వ్యక్తిగతంగా ఒక శాసనసభ్యుడిగా నా యొక్క విజ్ఞప్తి ఏమిటంటే, మీకు ముందు మధ్యతరగతి ప్రజలకు పేద ప్రజలకు కొద్ది సమయం ఇద్దాము. అప్పటి వరకు ఈ ఏవైతే నాలుగు బిల్డింగ్లు ఉన్నవాడికి ఒక బిల్డింగో, లేకపోతే 100 కోట్లు ఆస్తున్న వాళ్ళ బిల్డింగ్లు, ఫామ్ హౌజులు, రకరకాల కమర్షియల్ బిల్డింగ్లు, అవి ఏదైతే వాళ్ళు తెలిసి చేశారు, చట్టం తెలిసి చట్టాన్ని చెరబట్టి ఆఫీసర్లను ప్రలోభపెట్టి, మరీ ముఖ్యంగా దీంట్లో ఆఫీసర్ల ప్రముఖ పాత్ర, వాళ్ళందరి మీద అవసరమైతే చట్టాలను మార్చండి, వాళ్ళని సుమారు ఒక జీవిత ఖైదు లాంటి శిక్షలు విధించండి. ఇప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఏ అధికారాన్న ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే భయపడాలి. రంగనాథ్ గారు. ఎస్, రైట్. రాకేష్ రెడ్డి గారు బహుశా అంటే క్వశ్చన్ అడుగుతారు అనుకున్నాం, కానీ వారు విజ్ఞప్తి చేశారు, అంటే ఇలా అని సూచన చేస్తున్నారు. తప్పకుండా మీ సూచనలు పరిగణలో తీసుకుంటామండి. అండ్ బట్ మీరు చెప్పేది పేదవాళ్ళ మీద ఎప్పుడు కూడా హైడ్రా కానీ ప్రభుత్వం కానీ వెళ్ళదు, అది చాలా స్పష్టంగా ఉంది. ఎటువంటి వాళ్ళ మీద వెళ్ళామనేది కూడా నేను స్పష్టంగా విత్ ఇన్సిడెంట్స్ చెప్తున్నాను. మీరుపేట చెరువులో పేదవాళ్ళ మీద వెళ్ళలేదు, ఎందుకు వెళ్ళలేదు రీజన్స్ చెప్తున్నాను. అండ్ అట్లానే చింతల చెరువులో పేదవాళ్ళని చూపించి ముసుగు చూపించి వెనకాల నడిపిస్తున్న ఆ డ్రామా ఉంది కాబట్టి దాని మీద వెళ్ళాము. నెక్స్ట్ అట్లానే ఏది ఎన్ కన్వెన్షన్ దగ్గర మేము చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి పేద బస్తీలు ఉంటే కూడా ఎఫ్టీఎల్లో వెళ్ళలేదు. నెక్స్ట్ అదే సున్నం చెరువులో ఉన్నటువంటి పేదలని ముసుగు తీసుకొని అక్కడ జరుగుతున్నటువంటి వాటర్ ట్యాంక్ బిజినెస్ ఉంది కాబట్టి దాని మీద వెళ్ళాము. అంటే ఎక్కడ వెళ్తున్నాము ఎక్కడ వెళ్ళట్లేదని చాలా స్పష్టంగా చెప్తున్నాం అనమాట. ఎందుకు వెళ్తున్నాము అనేది కూడా మీకు చెప్తున్నాం. ఎందుకంటే ఈ ముసుగు చూపిస్తూ రేపు అంటాను, నేను వస్తాను పేదవాళ్ళు 100 గుడిసెలు వేస్తాం. ఇన్నాళ్ళు జరిగింది ల్యాండ్ గ్రాబింగ్ ఇదే కదా. ఏది చేసి ఒక పేదవాళ్ళని చెప్పి ఆ ముసుగు తీసుకొచ్చి ఒక 100 మంది వచ్చి ముందు వేసి ఆ తర్వాత ఒక 4 రోజులు 5 రోజులు చూడకుండా ఉంటారు. ఆ తర్వాత అక్కడ చిన్న ఏదో రేకుల షెడ్లు ఏదో వేస్తారు, దాన్ని ఉంచేద్దామా? అట్లా
కాదు కదా. జరిగింది అది. అంటే పేదవాళ్ళ ముసుగునే చూపిస్తూ ల్యాండ్ గ్రాబింగ్ చేసేవాళ్ళు గతంలో చూసాం మనం ఇన్స్టెన్సెస్. చాలామంది రాజకీయ నాయకులు ఆ పద్ధతులు అవలంబించిన రాజకీయ నాయకులు మనందరికీ తెలుసు. అవన్నిటినీ మనం కాదు, నిజంగా మాట్లాడదాం. సో ఫస్ట్ ఏంటంటే మనం చేయాల్సింది దీంట్లో ఎవరైతే కనుక వెనకాల తెర వెనుక వేరే వాళ్ళ హిడెన్ అజెండా ఉంటుందో అట్లాంటి దానికి మనం తెర వెనుక ఉన్న రాజకీయ నాయకులపై కూడా చర్యలు తీసుకుంటారా రంగనాథ్ గారు? ఎందుకంటే కొంతమంది ఒక 6 అధికారులపైన చర్యలు తీసుకోమని మీరు సిఫారసు చేశారు, కానీ ఆ అధికారులు వెనుక కూడా కొంతమంది రాజకీయ నాయకులు తప్పకుండా కేసు రిజిస్టర్ చేశారు అక్కడ అధికారులు. ఇప్పుడు మేము ఇచ్చిన కంప్లైంట్ మీద ఆ పోలీస్ స్టేషన్లో చేసినారు. దాంట్లో కనుక రేపు అది ఆ కనెక్ట్ ఎవిడెన్స్ దొరికితే కనుక వాళ్ళు ఖచ్చితంగా చేస్తారండి. చేయరని ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు అధికారులు ఎలా అయితే అక్కడ ఆన్ పేపర్ ఉన్నది, రేపు అక్కడ వాళ్ళు ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చారనుకోండి అధికారులు, లేకపోతే ఎవరైనా చేస్తే కనుక డెఫినెట్గా వాళ్ళు అక్కడ ఉన్న పోలీసు విల్ టేక్ ఎ డెసిషన్. నేను కాదు కదా, దర్యాప్తు సంస్థ తీసుకునేటటువంటిది. అక్కడ ఇప్పుడు ఎక్కడైతే కేసులు రిజిస్టర్ చేశారో ఆ దర్యాప్తు సంస్థ అక్కడ దర్యాప్తు చేస్తున్నప్పుడు వాళ్ళకి సాక్ష్యాలు ఆధారాలు దొరికితే కనుక ఖచ్చితంగా తీసుకుంటారు. తీసుకోరని ఎందుకు అనుకుంటాం? హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా ఒక సూచన చేయాలని అనుకుంటున్నారు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైడ్రాన్ తీసుకొని వచ్చి చెరువులు, కుంటలు, కబ్జాలు గురైనటువంటి వాటిపైన తగు చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇస్తూ తీసుకున్న నిర్ణయంలో భాగంగా మీకు అప్పజెప్పినటువంటి పనిని అద్భుతంగా చేస్తున్నారు. మీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే కాకుండా జిల్లాలో కూడా మీ పనితీరు చక్కగా ఉందని కితాబు వస్తుంది. మా జిల్లాలో కూడా హైడ్రా రావాల్సిన అవసరం ఉందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒక లేఖను కూడా ఇటీవలనే రాయడం జరిగింది. ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ప్రభుత్వ నిర్ణయానుసారం మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా, మరొకరు ఎవరు కూడా ప్రభుత్వ భూములను కబ్జా చేయాలంటేనే వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టే విధంగా ప్రభుత్వ నిర్ణయం, ప్రధానంగా మీరు కూడా గట్టిగా నిలబడి ఎక్కడికక్కడ రాగ ద్వేషాలకు అతీతంగా ప్రభుత్వ భూములను, చెరువులను, కుంటలు కాపాడేటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించేటువంటి క్రమంలో చట్టపరంగా మీరు తీసుకుంటున్న నిర్ణయాలు బేసిక్ గా ఉన్నాయని చెప్పని సందర్భంగా తెలియజేస్తూ మీరు ఇదే విధానంలో ముందుకు వెళ్లాలని చెప్పని. రంగనాథ్ గారు చాలా చక్కగా చెప్పారు శ్రీనివాస్ గారు. ఇది ప్రభుత్వం యొక్క ఆకాంక్ష ఇదే. సరే, కాస్త స్టార్టింగ్లో కొన్ని అపోహలు రకరకాలుగా వస్తాయి. ఇది రాజకీయంగా పెట్టారు, లేకపోతే ఇంకేదో చేశారు, ఇదేని పెట్టారు అనేది ఉంటుంది. పనితోటి అంతా తెలుస్తుంది కదా. 4 రోజులు పోయే కొద్దీ ఇది 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలల తర్వాత విషయాలన్నీ అర్థమవుతాయి కదా. జనరల్గా అవన్నీ కూడా మేము తెల్లం చేసేదానికి ఇవన్నీ డేటా అంతా కూడా పెడుతున్నాం. తెలంగాణ అంతటా అన్ని జిల్లాలకు విస్తరించాలి. దట్ ఈస్ అ డెసిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ అండి. గవర్నమెంట్ పాలసీ, ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని పాలసీ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇలా చేయండి అంటే యాజ్ అ సివిల్ సర్వెంట్స్గా మా బాధ్యత అది ఉంటున్నాం. సో మేము ఇప్పుడు ఇన్ని చేస్తున్నామంటే కనుక ప్రభుత్వం మాకు ఇన్ని స్కోప్ ఇచ్చింది, పవర్స్ ఇచ్చింది, ఇంత ఫ్రీడమ్ ఇచ్చింది, ఆపరేషనల్ ఫ్రీడమ్ ఇచ్చింది కాబట్టి మేము చేస్తున్నాం. సపోజ్ మాకు ఆపరేషనల్ ఫ్రీడమ్, ఆ పవర్స్ లేకపోతే మేము చేయగలిగేది కూడా ఏమి ఉండదు. సో ఫస్ట్ ప్రభుత్వం యొక్క ఆకాంక్ష, వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్ని అది కనుక వాళ్ళు ఇప్పుడు రేపు స్టేట్ మొత్తం కూడా ఎక్స్టెండ్ చేయాలనేటటువంటి నిర్ణయం ఒకవేళ ప్రభుత్వం తీసుకుంటే నేచురల్గా చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద గవర్నమెంట్ డెసిషన్ అనమాట, పాలసీ. కృష్ణకాంత్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. కృష్ణకాంత్ గారు నమస్తే సార్, నా పేరు కృష్ణకాంత్, ఐఎమ్ అడ్వకేట్. సార్ నాది సింపుల్ క్వశ్చన్ సార్. అదే మొన్న నేను చూస్తున్నాను మీ ఇంటర్వ్యూస్ కానీ ప్రీవియస్ కానీ, ఐఎమ్ ఫాలోయింగ్ ఇట్ అప్. ఒకటి ఏంటంటే హైడ్రా పెట్టింది యాజ్ పర్ ద GO 99, it is in with delegation with other local authorities and their acts, అంతే కదా. యూ కెనాట్ సూపర్సీడ్ దెమ్. బట్ యాక్చువల్లీ ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే హైడ్రానే హైలైట్ అవుతుంది, ఇదే సూపర్సీడ్ చేస్తున్నట్టు, యాజ్ ఇఫ్ హైడ్రా ఈస్ హ్యావింగ్ సూపర్సీడింగ్ పవర్స్ మోర్ దెన్ ద పంచాయత్ రాజ్. How do you have a feeling that we are superseding? We are coordinating with agencies. Exactly, but the thing is that you are the implementers. మీరు వచ్చి you are bulldozing it at the end of the day. It's like this కనబడుతుంది. Along with that I have 3 questions sir. సో నేను అడిగేది ఏంటంటే ఇలా హైడ్రా హైలైట్ అవుతుంది కాబట్టి మీ ఇంటర్వ్యూస్ కూడా అంతకుముందు నేను చూశాను, ద గవర్నమెంట్ ఈస్ ఆల్సో ప్లానింగ్ టు బ్రింగ్ ఏ హైడ్రా యాక్ట్ అని చెప్పి ఒక లెజిస్లేషన్ పాస్ చేసి చేద్దాం అనుకుంటున్నారు. దట్ విల్ బి వెరీ గుడ్. ఎందుకంటే మొన్న ఈ సున్నం లేక్ ఇష్యూ అయినప్పుడు చాలామంది బాధపడ్డారు, అండ్ కొందరు ఇట్లా ఏదో అటెంప్ట్ చేస్తే సూసైడ్ అటెంప్ట్. దెన్ యూ హ్యావ్ ఇష్యూడ్ ఏ స్టేట్మెంట్ దట్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇయర్స్ నుంచి ఉన్న స్ట్రక్చర్స్ మీద, రెసిడెన్షియల్ స్ట్రక్చర్స్ మీద మేము వెళ్ళమని చెప్పన్నారు. సో దాని మీద మీరు ఒఫీషియల్గా ఏమన్నా పబ్లిక్ నోటీస్ లాగా ఆన్ పేపర్ ఏమైనా ఇవ్వబోతున్నారా? సో దట్ ఇట్లాంటి అప్రిహెన్షన్స్ కానీ ఫీల్ ఇచ్చింది అఫీషియల్ మీడియా గ్రూప్లో విత్ మై అఫీషియల్ వాట్సాప్, నేను దాంట్లో ఐ వాస్ పార్ట్ ఆఫ్ దట్ మీడియా గ్రూప్లో ఇచ్చాను. సో దేర్ ఇస్ నథింగ్ అన్అఫీషియల్ అబౌట్ దట్, ఇట్స్ టోటలీ అఫీషియల్ అబౌట్ ఇట్, రైట్? ఓకే, దట్స్ నెంబర్ 1. Number 2, we do not supersede any institution. We do not try to bulldoze any other institution. It's all in a very
కోఆర్డినేటింగ్ మేనర్లో అన్ని ఏజెన్సీస్ తోటి కలిసి చేస్తూ Yeah. సో మీకు ఎందుకంటే కనపడేది అక్కడ యాక్షన్ బుల్డోజర్స్ కనబడుతున్నాయేమో కానీ దాని ముందు చాలా హోంవర్క్ జరిగి ఉంటుంది. దాని ముందు అన్ని వాళ్ళ ఏజెన్సీతో మీటింగ్లు అవుతాయి. అది మీకు కనబడదు. కనబడేది ఏంటంటే ఆ గ్రౌండ్లో మీకు ఓన్లీ కొన్ని చేసినప్పుడు హైడ్రా అనేది అది దట్స్ హౌ ద మీడియా హస్ టేకెన్ ఇట్ అప్. గాట్ ఇట్ సార్. బట్ ఆల్ ఏజెన్సీస్ ఆర్ ఇన్వాల్వ్డ్. అందరూ కలిసి సమన్వయంతో తలా ఒక చెయ్యేస్తేనే ఇది అవుతుంది. కరెక్ట్ సార్. కాకపోతే అది ఎప్పటి వరకు అంటే ఈ స్ట్రక్చర్స్ మీరు ముట్టుకోని అన్నదానికి ఏమైనా టైం లిమిట్ ఉందా? అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు గవర్నమెంట్ పాలసీ కూడా ఒకటి ఆలోచిస్తుంది సో దట్ ఈ స్ట్రక్చర్స్ ఫ్యూచర్ ఏంటి అన్నది రిహాబిలిటేషన్ యాక్ట్ కరెక్ట్. రేపు గవర్నమెంట్ కనుక టెక్నికల్గా FTLలో స్ట్రక్చర్స్ రేస్ చేయకూడదు. ఓకే, ఒకవేళ స్ట్రక్చర్స్ వచ్చాయనుకోండి మేము వీల్ నాట్ యాక్ట్ ఆన్ ద స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ఆల్రెడీ విత్ డ్వెల్లింగ్స్గా యూజ్ చేస్తూ దాంట్లో ఆల్రెడీ ఫ్యామిలీస్ అవి ఉండి ఎప్పటి నుంచో 15-20 ఏళ్ళ నుంచి ఉన్నాడు. బట్ గవర్నమెంట్ టేక్స్ ఇప్పుడు సబ్ మూసీలో ఉన్నది. ఇప్పుడు గవర్నమెంట్ వాంట్స్ టు టేక్ అప్ ఏ ప్రాజెక్ట్. రేపు గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు ఆ ఉన్న స్ట్రక్చర్స్ అన్నిటికీ కూడా వాళ్ళకి దాంట్లో ఉన్న ఎవరైతే మనుషులు ఉన్నారో వాళ్ళకి వేరే రీహాబిలిటేషన్ ప్యాకేజ్ కింద ఇస్తుంది. సో గవర్నమెంట్ పాలసీ బట్టి అక్కడ ఈరోజు మూసి ఒకటి దాన్ని డెవలప్ చేయాలనుకున్న డెసిషన్ బట్టి జరుగుతుంది. రేపు ఒక చెరువునంతా కూడా డెవలప్ చేద్దాము మొత్తం టోటల్గా చేద్దాం అనుకున్నప్పుడు అక్కడ FTL క్లియర్ చేయాలనుకున్న ఇట్స్ గవర్నమెంట్స్ పాలసీ. అది గవర్నమెంట్ ఎలా డిసైడ్ చేస్తే సో డెఫినెట్లీ రిహాబిలిటేషన్ ఉంటుంది అలాంటప్పుడు. ఓకే సార్, ఇంకో థర్డ్ క్వశ్చన్. ఎనీవేస్ ఇప్పుడు హైడ్రా యాక్ట్ తీసుకొద్దామన్న ప్రపోజల్ ఉంది కాబట్టి మీరు ఒక ఇంటర్వ్యూలో అన్నారు హైడ్రా పోలీస్ స్టేషన్స్ కూడా పెడదాం అనుకుంటున్నాం టు ప్రాసిక్యూట్ సచ్ డిఫాల్టర్స్ అండ్ ఆల్ ద ఫాల్టీ ఆఫీసర్స్ అని చెప్పి హూ హ్యావ్ గివెన్ ద పర్మిషన్స్. సో అలా హైడ్రా పోలీస్ స్టేషన్స్తో పాటు హైడ్రా ట్రిబ్యునల్స్ దీని ఒక స్టాట్యూట్ కింద తీసుకొస్తున్నప్పుడు హైడ్రా ట్రిబ్యునల్స్ అండ్ స్పెషల్ కోర్ట్స్ ఏమైనా తీసుకొచ్చే ఉద్దేశం ఉందా? ఎందుకంటే ఆల్రెడీ ద కోర్ట్స్ ఆర్ బర్డెన్ విత్ సో మెనీ పాస్ట్ పెండింగ్ కేసెస్ అండ్ విత్ ద స్పీడ్ యూర్ గోయింగ్ హైడ్రా డెఫినెట్లీ విల్ హ్యావ్ టు ఫేస్ సో మెనీ లీగల్ హ్యాసల్స్. ఇంకా చాలా కేసెస్ రాబోతున్నాయి. సో దీనికి సపరేట్ ట్రిబ్యునల్ ఏమైనా పెట్టే ప్రతిపాదన ఉందా? అలా పెడితే చాలా ఉపయోగపడుతుంది. అప్పుడే నిజంగా సజెషన్ ఈస్ వెరీ వెల్ టేకెన్. సో ఒక ట్రిబ్యునల్ అనేది ఉంటే గనక హైడ్రాకి దట్ విల్ డెఫినెట్లీ సేవ్ లాట్ ఆఫ్ ఈ లిటిగేషన్ ఈ ఇష్యూస్ అన్నీ కూడా. సో తప్పకుండా ప్లీజ్ కన్సిడర్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సాగర్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను సార్. హైడ్రా ఏర్పాటయ్యి 2 నెలలు దగ్గర కావస్తుంది. హైడ్రా జీవో ప్రకారం హైడ్రాకి చైర్మన్గా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. సో ఇప్పటివరకు ఈ కమిటీకి సంబంధించిన సమావేశం ఏమైనా జరిగిందా? హైడ్రా సమస్యలు ఏమైనా చర్చించారా? అదొకటి సార్. హైదరాబాద్లో చెరువుల పునరుజ్జీవమే లక్ష్యంగా హైడ్రా స్థాపించింది. అది ఎలా సాధ్యమవుతుంది? దానికి మీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండదు? రైట్ అండి. సో హైడ్రాకి కౌన్సిల్ ఉంటుంది. ఆ కౌన్సిల్ హైడ్రా కౌన్సిల్కి గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చైర్మన్గా ఉంటారు అండ్ మంత్రులు ఉన్నారు దాంట్లో మెంబర్స్గా ఉంటారు. రకరకాల పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ కూడా ఉంటారు. త్వరలో అంటే బహుశా ఇన్ ద డేస్ టు కమ్ హైడ్రా కౌన్సిల్ యొక్క మీటింగ్ కూడా పెట్టాలని కూడా ప్రభుత్వం నుంచి ఆలోచన అయితే ఉన్నది. రెండోది మీరు అన్నది సెకండ్ క్వశ్చన్ ఈజ్ ఇది చెరువుల పునరుద్ధరణ. ఎస్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఊరికనే కూలగొట్టడమే కాదు. అఫ్ కోర్స్ కూలగొట్టడం దిస్ ఈజ్ ఇది కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ అనమాట. సో కూలగొట్టేది ఒక కన్స్ట్రక్టివ్ పర్పస్, సొసైటీకి మంచి చేయడం కోసం ఈ డిస్ట్రక్షన్ అనేది అన్నట్టుగా మనం తీసుకోవాలి. తీసుకునే క్రమంలో ఊరినే కూలగొట్టి వదిలేస్తే కాదుగా. నెక్స్ట్ ఏం చేయాలి? మేము వీ హ్యావ్ ఏ ప్లాన్ ఒక ప్లాన్ ఇన్ ప్లేస్. ఏం చేద్దామని ఈ చెరువులు ఎక్కడైతే కూలగొట్టామో ముందు అవన్నీ ఆ డెబ్రీని అంతా తీసేసి అక్కడ ఫిల్ చేసిన దాన్ని కూడా తీసేసి మొత్తం దాన్ని నార్మలైజ్ చేస్తే కనుక అంటే అక్కడ చెరువు ఎక్స్పాండ్ అవడానికి అవకాశం ఇస్తే, ఎగ్జాంపుల్ ఒక కన్వెన్షన్ ఉంది, 4 ఎకరాలు అక్కడ ఏది ఆక్రమించి దాన్ని బఫరు FTLలో కట్టారు. స్ట్రక్చర్స్ని తీసేసి ఆ గ్రావెల్ ఏదైతే కనుక ఫిల్ చేశారు అంటే దాన్ని రిటైనింగ్ వాల్ కట్టి లేపిన దాన్ని తీసేసామనుకోండి. తీస్తే చెరువు ఎక్స్పాండ్ అవుతుంది. చెరువు ఎక్స్పాండ్ అవటం వల్ల ఏమవుతుంది, మీకు సపోజు 1 ఎకర్ అనే దానికి ఇట్ అకామిడేట్స్ 4 మిలియన్ లీటర్స్ ఆఫ్ వాటర్. ఎందుకంటే 4000 స్క్వేర్ మీటర్స్ అనేది 1 ఎకర్. ఒక 1 మీటర్ డెప్త్లో వాటర్ నిలిచిందని అనుకుందాం. 4000 into 1 meter అది 4000 మీటర్ క్యూబ్. 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1000 లీటర్స్. అంటే 4 into 10⁶, 4 మిలియన్ లీటర్స్ అనేది 1 మీటర్ నీళ్లు నిలిస్తే కనుక 4 మిలియన్ లీటర్స్ని ఉంటుంది అనమాట. ఎన్ని మనం సంపులు గట్టో ఎన్ని మనం వాటర్ లాగింగ్ దగ్గర ఎన్ని చేస్తే 4 మిలియన్ లీటర్స్ని అకామిడేట్ చేయగలం. 1 ఏకర్ని మీరు రిట్రీవ్ చేస్తే అంటే 3 ఎకరాలు చేసామనుకోండి 12 మిలియన్ అంటే 1.2 crores. అదే సపోజ్ 2 అడుగుల మీద నీళ్ళు నిలిచేటట్టు చేసామనుకోండి, 2 మీటర్లు అంటే 6 అడుగుల మీద దాదాపు అంటే అది 12 crores. అది ఏది 4 into ఇది దాదాపు 6 అవుతుంది. అప్పుడు 6 అయినప్పుడు 2.4 crores అవుతుంది. సో అంటే ఇమాజిన్ ద వాటర్ స్టోరేజ్ అంతా క్రియేట్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ లాగింగ్ అయిన అన్నీ కూడా దీంట్లోకి వచ్చి దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడతో అయిందా కాదుగా. ఈ చెరువులు ఎందుకు వచ్చాయి అసలు? ఇవన్నీ గొలుసు కట్టి చెరువులు. ఒక 1905, 1908 ఆ టైంలో మనకి ఫ్లడ్స్ వచ్చినప్పుడు హైదరాబాద్లో
ఉస్మాన్ సాగర్, హుస్సేన్ సాగర్, ఇది ఉస్మాన్ సాగర్ అండ్ మన ఇది హిమాయత్ సాగర్, ఈ చెరువులన్నీ కూడా తయారైనప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు వారు అప్పుడు ఉన్నట్టు నిజాం వారి సూచనల మేరకు అప్పుడు వారు వచ్చి ఈ చెరువులన్నింటినీ కూడా చేసినప్పుడు ఇవన్నింటి కూడా ఒక చెరువుని తయారు చేసి, చెరువు అనేది ఎందుకు వస్తుందండి, అక్కడ వర్షం పడితే కనుక అక్కడ ఉన్నటువంటి ఒక హాలో ఏదైతే ఉందో, ఒక డిప్రెషన్ ఉందో, వాటర్ అంతా అక్కడ ఫ్లో అవుతుంది యాజ్ సర్ఫేస్ రన్ ఆఫ్. ఆ హాలోకి వచ్చి వాటర్ నిలుస్తుంది. అంటే ఇట్స్ హోల్డింగ్ ఏరియా, ఒక నీళ్ళు వస్తే నిలిచేటటువంటి ప్రాంతం అనమాట. ఆ ప్రాంతాన్ని ఫ్లడ్ మేనేజ్మెంట్కి వాడచ్చు, డ్రింకింగ్ వాటర్కి వాడచ్చు, లేకపోతే గ్రౌండ్ వాటర్ రీఛార్జింగ్ ఆఫ్ ద ఆక్విఫైయర్స్ వాడచ్చు, ఆర్ ఈకోసిస్టమ్ ఇకలాజికల్ బ్యాలెన్స్కి వాడచ్చు, రకరకాల ఫ్యాక్టర్స్కి వాడచ్చు. అన్నిటికీ మల్టీపర్పస్ ఉంటుంది, రైట్? సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో ఈ చెరువులు మనం ఊరిని కూలగొట్టి పోయటం కాదు, చెరువును పునరుద్ధరించడం, లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయటం, ఆ నాలా ఈ చెరువు నుంచి నెక్స్ట్ నాలా చెరువుకి ఆ లింకేజెస్ ఎస్టాబ్లిష్ చేయటం, దానికి కూడా సర్వే జరుగుతుంది. సో ఊరికనే మేము ఇది కాదు, రేపు ఫ్యూచర్లో డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కూడా ఇదే మాకు క్లియర్ స్పష్టంగా చెప్పారనమాట. మనం దీన్ని ఒకసారి చూపించారనుకోండి, మీరు ఈ చెరువులు 2 లింక్ చేసి ఎస్టాబ్లిష్ చేసి మీరు చెరువులు పునరుద్ధరించి చూపిస్తే ప్రజలకి నమ్మకం కలుగుతుంటే తప్పకుండా చేస్తాం సార్. సో అది ఆ చెరువుల పునరుద్ధరణ లింకేజెస్ కూడా ఎస్టాబ్లిష్ చేసి చూపించినప్పుడు అప్పుడు సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కదా, చూసిన దాన్ని తప్పకుండా నమ్ముతారు. అప్పుడు ఖచ్చితంగా ప్రజలకి ఎస్ ఇప్పుడు మాట్లాడినటువంటిది కాసేపు దానికి ఇటు ఉంది అటు ఉంది, ఆ కోణం ఉంది ఈ కోణం ఉంది అనేది అన్ని మర్చిపోయి ఎస్ సంథింగ్ కన్స్ట్రక్టివ్ ఇస్ హ్యాపెనింగ్ అనేది ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.